హలో! ఈ సెషన్‌కు స్వాగతం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక ఎక్స్‌క్లూజివ్ OR గేట్ నిర్మించడం వివిధ లాజిక్ ఆపరేషన్స్ కొరకు ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ మాదిరిగా పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యొక్క సామర్థ్యాలను లీవరేజ్ చేయడం, ముఖ్యంగా ఐసీ 7404, ఐసీ 7408 మరియు ఐసీ 7432 ఒక దృఢమైన XOR గేట్ సర్క్యూట్‌ను సృష్టించడానికి సానుకూలపరుస్తుంది. అంతేకాకుండా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుండి సిరీస్ మరియు షంట్ క్లిప్పర్స్ వంటి అంశాలను పొందుపరచడం వలన డిజిటల్ సర్క్యూట్ యొక్క పనితీరు మరియు విశ్వసనీయతను పెంచగలదు. లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరు ఈ పనులు చేయగలరు. ఐసీ 7404, 7408 మరియు 7432 ఉపయోగించి ఎక్స్క్లూజివ్ OR గేట్ నిర్మించడం. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి XOR గేట్ నిర్మించడం. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి క్లిప్పర్స్ నిర్మించడం. ఎక్స్క్లూజివ్ OR గేట్ పరిచయం. ఎక్స్క్లూజివ్ OR గేట్కు 2 ఇన్పుట్లు మరియు అవుట్పుట్లుంటాయి. ఇన్పుట్స్లో ఏదైనా ఒకటి హైగా ఉంటే ఒక XOR గేట్ యొక్క అవుట్పుట్ హైగా ఉంటుంది. ఇన్పుట్స్ 2 ఒకేలా ఉంటే XOR గేట్ యొక్క అవుట్పుట్ లోగా ఉంటుంది. ఇన్పుట్స్ A మరియు Bలను నాట్ గేట్ 1 మరియు 2 యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయండి మరియు దాన్ని AND గేట్ 1 మరియు 2 యొక్క ఇన్పుట్స్లో ఒకదానికి కనెక్ట్ చేయండి. నాట్ గేట్స్ యొక్క అవుట్పుట్ AND గేట్స్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయబడుతుంది. AND గేట్స్ యొక్క అవుట్పుట్ OR గేట్ యొక్క ఇన్పుట్స్కు కనెక్ట్ చేయబడుతుంది. OR గేట్ యొక్క అవుట్పుట్ XOR గేట్గా పనిచేస్తుంది. తర్వాత మనం సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లో ఐసీ 7404, 7408 మరియు 7432 ఉపయోగించి XOR గేట్ నిర్మాణాన్ని చూద్దాం. దీనికోసం మీకీ కింది సాధనాలు మరియు ఉపకరణాలు అవసరం. పర్సనల్ కంప్యూటర్ మరియు పర్సనల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి XOR గేట్ నిర్మాణాన్ని చూద్దాం. పీసీలో ప్రీ ఇన్స్టాల్ చేయబడిన సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ఒక కొత్త స్కీమాటిక్ సృష్టించుటకు ఫైల్పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త స్కీమాటిక్పై క్లిక్ చేయండి. గమనిక: కొత్త స్కీమాటిక్ సృష్టించుటకు ఒక షార్ట్కట్గా Ctrl+Nను ఉపయోగించవచ్చు. XOR గేట్ నిర్మాణానికి అవసరమైన కాంపోనెంట్స్ను తీసుకుందాం. దానికోసం మనకు నాట్ గేట్, AND గేట్, OR గేట్ మరియు వోల్టేజ్ సోర్సెస్ కావాలి. స్కీమాటిక్ పై కాంపోనెంట్ను ఉంచడానికి మెనూ బార్పై కాంపోనెంట్ను సెలెక్ట్ చేయండి. చిట్కా: కాంపోనెంట్ను ఉంచడానికి మీరు మీ కీబోర్డ్పై P అని టైప్ చేయండి. సర్చ్ బాక్స్లో వోల్టేజ్ అని టైప్ చేయండి మరియు ప్లేస్ ది కాంపోనెంట్ ఆన్ ది స్కీమాటిక్ పై క్లిక్ చేయండి. ఈ సర్క్యూట్ కోసం 2 వోల్టేజ్ సోర్సెస్ అవసరం. పై దశ మళ్ళీ చేయండి. గేట్స్ ఉంచడానికి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు నాట్ గేట్ ఉంచడానికి INVని టైప్ చేయండి. మరొక నాట్ గేట్ ఉంచడానికి పై దశను మళ్ళీ చేయండి. AND గేట్ ఉంచడానికి AND అని టైప్ చేయండి. మరొక AND గేట్ ఉంచడానికి పై దశను మళ్ళీ చేయండి. ఇప్పుడు OR గేట్ ఉంచడానికి OR అని టైప్ చేయండి. వాటిని సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం స్కీమాటిక్ పై సరిగ్గా ఉంచండి. ఇప్పుడు గ్రౌండ్ ఉంచండి. గ్రౌండ్ ఉంచడానికి మెనూకు వెళ్ళండి మరియు గ్రౌండ్ను సెలెక్ట్ చేయండి. స్కీమాటిక్లో కావలసిన గేట్ అన్నిటినీ ఉంచిన తర్వాత కాంపోనెంట్స్ మధ్య వైరింగ్ ప్రారంభించండి. వైరింగ్ కొరకు మెనూకు వెళ్ళండి మరియు వైర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. చిట్కా: వైరింగ్ ప్రారంభించుటకు వైరింగ్ షార్ట్కట్ కొరకు Wను క్లిక్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం వైర్ చేయండి. ఇప్పుడు ప్రతి లాజిక్ గేట్ను లేబుల్ చేయండి.
తర్వాత మనం వోల్టేజ్ స్పెసిఫికేషన్స్ ఫిక్స్ చేయాలి. దానికోసం వోల్టేజ్పై రైట్ క్లిక్ చేయండి మరియు అడ్వాన్స్డ్పై క్లిక్ చేయండి. పల్స్ను 0 మరియు 1 మధ్య ఉత్పన్నం చేయడం కోసం పల్స్ మోడ్ను సెలెక్ట్ చేయండి. పల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ మరియు టైం యొక్క వాల్యూస్ను పూరించండి. సప్లై వోల్టేజ్ 5 వోల్ట్స్గా ఉంటుంది. రైజ్ టైం మరియు ఫాల్ టైం 5 నానోసెకండ్స్గా ఉంటుంది. టైం పీరియడ్ టైం ఆన్ కంటే రెట్టింపుండాలి. ఓకే క్లిక్ చేయండి. తర్వాత మనం రెండవ వోల్టేజ్ సోర్స్ కొరకు స్పెసిఫికేషన్ను సెట్ చేయాలి. దానికోసం ఇదే విధానాన్ని మళ్ళీ చేయాలి. రెండవ వోల్టేజ్ సోర్స్పై రైట్ క్లిక్ చేయండి మరియు అడ్వాన్స్డ్పై క్లిక్ చేయండి. పల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ మరియు టైం యొక్క వాల్యూస్ను పూరించండి. సప్లై వోల్టేజ్ 5 వోల్ట్స్గా ఉంటుంది. రైజ్ టైం మరియు ఫాల్ టైం 5 నానోసెకండ్స్గా ఉంటుంది. టైం పీరియడ్ టైం ఆన్ కంటే రెట్టింపుండాలి. ఓకే క్లిక్ చేయండి. లేబులింగ్ కొరకు మెనూలో లేబుల్ నెట్ను సెలెక్ట్ చేయండి. పోర్ట్ టైప్ను సెలెక్ట్ చేయండి. ప్రస్తుతం మనం అవుట్పుట్ను లేబులింగ్ చేస్తున్నాం కాబట్టి పోర్ట్ను అవుట్పుట్ పోర్ట్గా సెలెక్ట్ చేయండి. దాన్ని తగిన స్థానంలో ఉంచండి. సర్క్యూట్ను టెస్టింగ్ చేసే ముందు అన్ని కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇప్పుడు క్లిప్పర్స్ను వివరంగా చూద్దాం. క్లిప్పర్ అనేది తన యాంప్లిట్యూడ్ను లిమిటింగ్ లేదా క్లిప్పింగ్ చేయడం ద్వారా వేవ్ ఫామ్ యొక్క ఆకారాన్ని సరిచేసే ఒక సర్క్యూట్. క్లిప్పింగ్ ప్రాసెస్లో ఒక నిర్దిష్ట పరిధి స్థాయిని మించిన వేవ్ ఫామ్ యొక్క భాగాలను తొలగించడం లేదా ఫ్లాట్ చేయడం ఉంటుంది. ఇప్పుడు క్లిప్పర్స్ రకాలను చూద్దాం. అవి సిరీస్ క్లిప్పర్స్, షంట్ క్లిప్పర్స్ మరియు బాయస్డ్ క్లిప్పర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని వివరంగా చూద్దాం. సిరీస్ క్లిప్పర్స్. సిరీస్ క్లిప్పర్స్ ఇన్పుట్ సిగ్నల్తో సిరీస్లో కనెక్ట్ చేయబడిన డయోడ్స్ను వినియోగిస్తాయి. 2 రకాల సిరీస్ క్లిప్పర్స్ ఉన్నాయి. పాజిటివ్ సిరీస్ క్లిప్పర్స్. ఈ కాన్ఫిగరేషన్లో ఒక డయోడ్ ఇన్పుట్ సిగ్నల్తో ఫార్వర్డ్ దిశలో సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. ఇదొక నిర్దిష్ట పరిధి వోల్టేజ్ కంటే అధికంగా ఉన్న వేవ్ ఫామ్ యొక్క పాజిటివ్ ఎక్స్కర్షన్స్ను తొలగిస్తుంది. నెగటివ్ సిరీస్ క్లిప్పర్స్. పాజిటివ్ సిరీస్ క్లిప్పర్స్ మాదిరిగా డయోడ్ రివర్స్ దిశలో కనెక్ట్ చేయబడుతుంది. ఇదొక నిర్దిష్ట పరిధి వోల్టేజ్ కంటే తక్కువగా ఉన్న వేవ్ ఫామ్ యొక్క నెగటివ్ ఎక్స్కర్షన్స్ను తొలగిస్తుంది. షంట్ క్లిప్పర్స్. షంట్ క్లిప్పర్స్ ఇన్పుట్ సిగ్నల్తో ప్యారలల్గా కనెక్ట్ చేయబడిన డయోడ్స్ ఉపయోగిస్తాయి. సిరీస్ క్లిప్పర్స్ మాదిరిగా షంట్ క్లిప్పర్స్కు 2 ప్రధాన రకాలున్నాయి. పాజిటివ్ షంట్ క్లిప్పర్స్. ఈ కాన్ఫిగరేషన్లో ఒక డయోడ్ సిగ్నల్ ఒక నిర్దిష్ట పరిధి వోల్టేజ్ను అధిగమించినప్పుడు కండక్ట్ అయ్యి పాజిటివ్ ఎక్స్కర్షన్స్ చేసే విధంగా ఇన్పుట్ సిగ్నల్తో ప్యారలల్గా కనెక్ట్ చేయబడుతుంది. నెగటివ్ షంట్ క్లిప్పర్. పాజిటివ్ షంట్ క్లిప్పర్స్ మాదిరిగా ఒక నిర్దిష్ట పరిధి వోల్టేజ్ కంటే తక్కువగా ఉన్న నెగటివ్ ఎక్స్కర్షన్స్ను క్లిప్ ఆఫ్ చేసే విధంగా ఉంటుంది. బాయస్డ్ క్లిప్పర్స్. బాయస్డ్ క్లిప్పర్స్ ఇన్పుట్ సిగ్నల్ వెంబడి ఒక బాయస్ వోల్టేజ్ను కలుపుతుంది. బాయస్ వోల్టేజ్ క్లిప్పింగ్ జరిగే వోల్టేజ్ పరిధిని సరిచేస్తూ మొత్తం వేవ్ ఫామ్ను పైకి లేదా కిందకి షిఫ్ట్ చేస్తుంది. బాయస్డ్ క్లిప్పర్స్ను సిరీస్ లేదా షంట్ కాన్ఫిగరేషన్స్తో అమలు చేయవచ్చు. ఇప్పుడు మనం సిరీస్ క్లిప్పర్ నిర్మించే విధానాన్ని చూద్దాం. ముందుగా ఎల్టీ స్పైస్ విండోను ఓపెన్ చేయండి. ఒక కొత్త ఫైల్ సృష్టించుటకు న్యూ స్కీమాటిక్ పై క్లిక్ చేయండి. తర్వాత సర్క్యూట్ను నిర్మించుటకు కాంపోనెంట్స్ను సెలెక్ట్ చేయండి. దానికోసం కాంపోనెంట్ యొక్క ఐకాన్పై క్లిక్ చేయండి. కనిపించే డైలాగ్ బాక్స్ నుండి ఒకదాని తర్వాత ఒకటిగా కాంపోనెంట్స్ను సెర్చ్ చేయండి. ముందుగా డయోడ్ను సెర్చ్ చేయండి మరియు దాన్ని స్కీమాటిక్లో ఉంచండి. దాన్ని స్కీమాటిక్లో ఉంచడానికి ప్లేస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత కాంపోనెంట్స్ మెనూలో రెజిస్టర్ కొరకు సెర్చ్ చేయండి లేదా సులభంగా కీబోర్డ్ షార్ట్కట్ R ను ప్రెస్ చేయండి. దాన్ని స్కీమాటిక్ పై ఉంచండి.
తర్వాత వోల్టేజ్ కొరకు సెర్చ్ చేయండి మరియు దాన్ని కూడా స్కీమాటిక్లో ఉంచండి. ఇప్పుడు గ్రౌండ్ను ఉంచండి. గ్రౌండ్ను ఉంచటానికి మెనూకు వెళ్ళండి మరియు గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం సెర్చ్ ఉపయోగించి ప్రతి కాంపోనెంట్ను ఇంటర్ కనెక్ట్ చేయవచ్చు. దానికోసం కీబోర్డ్లో W పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం డయోడ్ యొక్క స్పెసిఫికేషన్ను సెలెక్ట్ చేయవచ్చు. దానికోసం సెలెక్ట్ చేయబడిన డయోడ్పై రైట్ క్లిక్ చేయండి మరియు కొత్త డయోడ్పై క్లిక్ చేయండి మరియు 1N4148 ఎంచుకోండి మరియు ఓకే క్లిక్ చేయండి. తర్వాత మనం వోల్టేజ్ స్పెసిఫికేషన్స్ను ఫిక్స్ చేయాలి. దానికోసం ముందుగా వోల్టేజ్పై రైట్ క్లిక్ చేయండి మరియు అడ్వాన్స్డ్పై క్లిక్ చేయండి. తర్వాత సైన్ డైలాగ్ బాక్స్ను టిక్ చేయండి మరియు ఇవ్వబడిన విధంగా DC ఆఫ్సెట్, యాంప్లిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీ అని టైప్ చేయండి. మరియు ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూను సెట్ చేయండి. దానికోసం రెసిస్టర్పై రైట్ క్లిక్ చేయండి మరియు 1K ohms అని టైప్ చేయండి. ఆపై ఓకే నొక్కండి. చివరగా సిరీస్ నెగటివ్ క్లిప్పర్ కొరకు మొత్తం సర్క్యూట్ పూర్తయింది. సర్క్యూట్ను టెస్టింగ్ చేసే ముందు అన్ని కనెక్షన్ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇప్పుడు మనం సర్క్యూట్కు పేరు ఇస్తాం. దీనికోసం మెనూకు నావిగేట్ అయ్యి టెక్స్ట్ను సెలెక్ట్ చేయండి. సిరీస్ నెగటివ్ క్లిప్పర్ అనే టెక్స్ట్ ఎంటర్ చేయండి. ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ తయారు చేయండి. మెనూకు నావిగేట్ అవ్వండి మరియు డూప్లికేట్ మోడ్ను సెలెక్ట్ చేయండి. సర్క్యూట్ను సెలెక్ట్ చేయండి. డయోడ్ను రివర్స్ చేయడానికి మెనూ బార్కు వెళ్ళండి మరియు డయోడ్ను రివర్స్ చేయడానికి Ctrl+R క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సర్క్యూట్కు పేరు ఇస్తాం. దీనికోసం మెనూకు నావిగేట్ అయ్యి టెక్స్ట్ను సెలెక్ట్ చేయండి. సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ అనే టెక్స్ట్ ఎంటర్ చేయండి మరియు ఓకే అని క్లిక్ చేయండి. పాజిటివ్ షంట్ క్లిప్పర్ నిర్మించడం కోసం డయోడ్ను ఇన్పుట్ సిగ్నల్కు ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. దానికోసం క్లిప్పర్ యొక్క సర్క్యూట్ను కాపీ చేయండి మరియు కాంపోనెంట్స్ను సరైన స్థానానికి కదిలించండి. కాంపోనెంట్స్ మరియు వైర్ను తగిన విధంగా తిప్పేందుకు Ctrl+R ఉపయోగించండి. ఇప్పుడు మనం సర్క్యూట్కు పేరు ఇస్తాం. దీనికోసం మెనూకు నావిగేట్ అయ్యి టెక్స్ట్ను సెలెక్ట్ చేయండి. పాజిటివ్ షంట్ క్లిప్పర్ అనే టెక్స్ట్ ఎంటర్ చేయండి మరియు ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు షంట్ నెగటివ్ క్లిప్పర్ తయారు చేయడానికి మనం డయోడ్ దిశను రివర్స్ చేయాలి. డయోడ్ను రివర్స్ చేయడానికి మెనూ బార్కు వెళ్ళండి మరియు డయోడ్ను రివర్స్ చేయడానికి Ctrl+R క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సర్క్యూట్కు పేరు ఇస్తాం. దీనికోసం మెనూకు నావిగేట్ అయ్యి టెక్స్ట్ను సెలెక్ట్ చేయండి. నెగటివ్ షంట్ క్లిప్పర్ అనే టెక్స్ట్ ఎంటర్ చేయండి మరియు ఓకే అని క్లిక్ చేయండి. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాం. ఈ సెషన్లో మనం ఈ క్రింది అంశాలు నేర్చుకున్నాం. IC 7404, 7408 మరియు 7432 ఉపయోగించి XOR గేట్ నిర్మించడం, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి సిరీస్ క్లిప్పర్ సర్క్యూట్ నిర్మించడం, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి షంట్ క్లిప్పర్ సర్క్యూట్స్ నిర్మించడం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.